స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఆదరణ లేక అల్లాడిపోయే, నెమ్మది లేక నలిగిపోయే వారికి ఆదరణశాల. నేను దప్పిగొనుచున్నాను అనేటువంటి మాటను నేను వివరిస్తాను. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన ప్రాణం విడవలసినటువంటి సమయం వచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు ధారలు ధారలుగా అర్పించబడింది. ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తము పోయింది, ఆయన శరీరంలో ఉన్నటువంటి నీరు పోయింది. మనం ఇప్పుడు ఎండకు ఒక గంట సేపు నడిస్తే మనకు దాహం వేస్తుందా లేదా? వేస్తుంది కదా. కానీ యేసుక్రీస్తు వారు 6 గంటల నుండి శ్రమను అనుభవిస్తూనే ఉన్నాడు. ఒక లేఖనము నెరవేర్చవలసి ఉంది, సిలువలో ఇంకొక మాట చెప్పవలసి ఉంది. యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క సమయాన తండ్రి నీ పక్షాన్ని నిలబడి మాట్లాడబోచుండగా నాకు నీ యొక్క జ్ఞానమును, నీ యొక్క ఆత్మను కుమ్మరింపజేసి నీ యొక్క వాక్యాన్ని తండ్రి ఎక్స్ప్లెయిన్ చేయుటకు జ్ఞానాన్ని అనుగ్రహించి, వింటున్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి ఆ యొక్క మాటలు వారి హృదయంలో నాటుకున్నట్లు సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆయన 6 గంటల నుండి కష్టపడుతున్నాడు, కొరదాతో కొట్టించుకున్నాడు, శరీరం పూర్తిగా గాయాలతో నిండబడి ఉన్నది. అదేవిధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం పట్ల యేసుక్రీస్తు వారు ఆసక్తి కలిగి ఉన్నాడు. అది ఒక బాధ్యతగా యేసుక్రీస్తు వారి దాన్ని తీసుకుంటున్నాడు. ఈలోక సంబంధమైనటువంటి బాధ్యతలు కాదు, పరలోక సంబంధమైనటువంటి బాధ్యతలు. మన స్థితి, మన బాధ, మన శ్రమ శోధన తప్ప మనకు ఏమీ కనిపించదు. మనకి ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, లేకపోతే అప్పులతో నిండుకొని పోయినా, మనకు ఏదైనా రోగం వచ్చినా మనం ఏం చేస్తామో వాటి మీద ఆలోచన ఉంటుంది తప్ప, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చిందనే ఆలోచన ఉంటుందే తప్ప వీటిని తీసివేయగల శక్తిమంతుడు ఉన్నాడు నాకు అనేటువంటి గుర్తు ఎవరికి రాదు. దేవుడు ఉన్నాడు, దేవుని బిడ్డగా నేను పిలువబడతాను, నేను ప్రార్థిస్తే ఆయన నా యొక్క మొర వింటాడు అని ఎవరు అనుకోరు. పరిస్థితి బాగలేకున్నా ఆయన పని చేయడం, ఆయన చేసినటువంటి పనిని మాత్రము మానట్లేదు. పరిస్థితి ఏ విధంగా ఉన్నా మన బాధ్యత ఏంది? పని చేయాలి దేవుని మందిరంలో. అదే దేవుడు ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా దేవుడు ఆ రీతిగానే చేసినాడు. తండ్రి తనకిచ్చినటువంటి చిత్తాన్ని, ఆ యొక్క బాధ్యతను నెరవేర్చినాడు. చూడండి, మనము బాధ్యత నెరవేర్చినటువంటి ఒక వ్యక్తిని మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. మత్తయి సువార్త 25:30. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును అనేను. మనము 14వ వచనం నుంచి మనం ఇక్కడ చదువుకుంటూ వస్తే 31 వచనాల వరకు అక్కడ ఒక సందర్భం రాయబడింది. యజమాని 3 దాసులకి ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఏ బాధ్యత అంటే, ఒకరికి 10 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తారు. వీటి ద్వారా మీరు వ్యాపారం చేసుకొని నేను తిరిగి వచ్చు సమయంలో మీరు సంపాదించుకొని నా యొక్క ఆస్తిని పెంచండి అని ఆ యజమాని చెప్తాడు. అదేవిధంగా వచ్చినటువంటి దానితో మీరు తృప్తి పొందనని చెప్పినప్పుడు ఒక దాసుడు, 1 తలాంతు కలిగినటువంటి దాసుడు యజమాని యొక్క మాటని పట్టించుకోడు. ఈ విధంగా చాలామంది దేవుని సేవకుల ద్వారా
దేవుని పిల్లల ద్వారా చాలా విషయాలు చెప్తున్నప్పుడు వాటిని పట్టించుకోరు. విన్న మట్టుకు మాత్రమే వింటారు కానీ క్రియ చెయ్యరు. ఈ విధంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు కదా. అయితే మనము ఆ విధంగా ఉండకూడదు. మనకి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను మనము నెరవేర్చాలి. అదే తండ్రి చిత్తము. కానీ ఇక్కడ ఈ యొక్క దాసుడు పనికిమాలిన అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. పనికిమాలిన దాసుడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి ప్రతివారు కూడా పనికిమాలిన వారే. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన ప్రతివారు కూడా పనికిమాలిన వారే. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే చూడండి 21వ వచనంలో, అంతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుని యొక్క మాటని నెరవేరుస్తూ దేవునిలో అభివృద్ధి పొందుతున్నటువంటి వారిని బట్టి దేవుడు ఏమంటున్నాడు? మంచి దాసుడా అని అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ద్వారా ఈ నా కుమారుడు అని పిలువబడినాడు. మనం కూడా ఈ నా మంచి దాసుడు అని పిలువబడాలి. అదే దేవుని యొక్క చిత్తం. అది మన బాధ్యత. అది మన బాధ్యతగా మనము దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చర్చికి రావడము అనేది ఒక బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎందుకంటే క్రైస్తవులైనటువంటి వారు మందిరానికే వస్తారా, గుళ్ళకు పోతారా? మందిరానికే కదా వచ్చేది. అది ఒక మన బాధ్యత. అది ఆయన నమ్మినటువంటి బిడ్డలకు ఉన్నటువంటి బాధ్యత అది. అయితే ఆదివారము సన్నిధికి రండి అంటే పార్టీలకు పోవడము, ఆడ పెండ్లి ఉందని పెండ్లికి పోవడము, లేకపోతే ఈరోజు మంచి సినిమా రిలీజ్ అయిందని సినిమాలకు పోవడము, ఈ విధంగా చేస్తూ ఉంటారు. నైట్ టైంలో చాలా సంఘాలలో రాత్రిపూట్ల కూడా ప్రార్థన ఉంటుంది. ఆ సమయాలలో చాలామంది రారు సన్నిధికి. మంచి సీరియల్ వచ్చింది, ఈరోజు మంచి సీన్ ఉంది, ఈ సీన్ మిస్ కాకూడదని సీరియల్ చూసుకుంటా దేవుని మందిరానికి రారు. ఇట్లాంటి పనులు చేస్తే దేవుని బాధ్యతను నెరవేర్చిన వారం అవుతామా? మనము కాము కదా. దేవుడిచ్చినటువంటి బాధ్యత మనము నెరవేర్చాలి. 24 గంటలు దేవుడు మందిరంలోనే ఉండు, నా మందిరాన్ని విడిచిపెట్టొద్దు, నువ్వు ఇంటికి కూడా పోద్దు, నా మందిరంలోనే ఉండు అని దేవుడు అంటున్నాడా? లేదు. ఆదివారం దినాన మనము మందిరానికి రావాలి. అది మనకు బాధ్యత. అదేవిధంగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి కొన్ని బాధ్యతలు ఏదంటే చర్చికి రావాలి, దేవుని సిలువ వేసే పనులు మానాలి, అటువంటి పనులు చేయకూడదు. క్రీస్తును నమ్మి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు బాప్తిసము తీసుకోవాలి, అది బాధ్యత. ఆ తర్వాత దేవుని మార్గం నుండి తప్పిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఏ విధంగా నువ్వు దేవుని నమ్ముకొని మందిరానికి వస్తూ దేవుని బిడ్డగా పిలువబడుతూ ఉన్నావో అదేవిధంగా తప్పిపోతున్నటువంటి వారు, సంఘంలో తప్పిపోయేవారు చాలామంది ఉంటారా లేదా? నీ స్నేహితులే, క్రైస్తవులు అయినప్పుడు నీ స్నేహితులే, నీ బంధువులే, నీ ఇంటి వారే తప్పిపోతూ ఉంటారు. వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అదొక బాధ్యత. యోబు ఆయన కలిగినటువంటి శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టినాడా? విడిచిపెట్టలేదా? విడిచిపెట్టలేదు కదా. ఆయన యేసుక్రీస్తు వారిని నమ్మి, అంటే దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి విడిచిపెట్టని వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా, మనకు బాధ్యత ఉంది. మనం నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనను విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఇవి మనకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. రెండో మాట చదువుకున్నాం చూడండి. అయితే చూడండి, మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను దప్పిగొనుచున్నాను అనేది కదా. మొదటిగా దేవుడు లేఖనాలని నెరవేర్చినాడు. తర్వాత నేను దప్పిగొనుచున్నాను అనేను. ఎవరు దప్పిగొంటున్నాడు? సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, సముద్రాలని నదులని కలుగజేసినటువంటి దేవుడు ఏమంటున్నాడు? దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. ఇది విచిత్రమైన మాటనా కాదా? సముద్రాలను కలగజేసింది ఎవరు? దేవుడే కదా. లేకపోతే నువ్వు నేను కలగజేసినామా సముద్రాలని? లేదు కదా, దేవుడే కలగజేసింది. నదులను కలగజేసింది ఆయనే.
అయితే దేవుడు ఏమంటున్నాడు? దాహం కొని ఉన్నాడు, నేను దప్పిగొనుచున్నానని దేవుడు అంటా ఉన్నాడు. కానీ ఎడారిలో హాగరుకి నీటి బుగ్గను చూపించింది ఎవరంటే దేవుడే. తర్వాత ఐగుప్తు నుండి వస్తున్నటువంటి ఇశ్రాయేలుల జనాంగానికి నీటినిచ్చింది ఎవరు? దేవుడే. బండ నుండి నీటిని పారించింది ఎవరు? దేవుడే. అయితే ఇటువంటి దేవునికి ఏమవుతుందంట? దాహం వేస్తుందంట. ఆయన దాహం తీర్చుకోవడం పెద్ద విషయమా అని మనం అనుకోవచ్చు, కానీ ఆయన యొక్క దాహం వేరే అయి ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చదువుకుంటే, నీవు దేవుని వరము అనేటువంటి జీవజలాన్ని పొందుకోవాలని నేను ఆశపడుతున్నానని సమరయ స్త్రీతో దేవుడు అంటా ఉన్నాడు. దేవుని ఆత్మ పొందుకొని బాప్తిసం తీసుకొని ద్రాక్షారసం తాగేదే ఇదే జీవజల నది. అయితే ఆయన శిలోమాన్తో పెదాలతో ఎండుకొని పోయినప్పుడు ఇదంతా చూస్తుంటే మనకు జాలేస్తుందా లేదా? ఆయన దాహం వేస్తుంది అని అన్నప్పుడు మనకి ఎవరైనా దారిన పోయేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం, అంటే అడుక్కునే వాళ్ళు కానీ పరిస్థితి బాగలేని వాళ్ళు నీళ్ళు అడిగితే మనం ఇస్తామా లేదా? ఇస్తాం కదా. కానీ ఈయన దాహము వేరై ఉంటుంది, యేసుక్రీస్తు వారి యొక్క దాహం వేరై ఉంటుంది. యేసుక్రీస్తు వారి మీద మనము జాలి పడాల్సినటువంటి అర్హులం మనము కాము. ఈ జాలి అనేది మన మీద మనమే పడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూ మనం చేసేటువంటి పాప దాహంతో ఆయనని దాహానికి గురి చేస్తున్నాం. మనం చేసేటువంటి తప్పిదం వలన ఆయనని దాహానికి గురి చేస్తున్నాం. ఆయన దాహం వేరే ఉంటుంది. ఆయన దాహం ఇక్కడ తీరుస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడే మనం చదువుకుంటూ పోతే 14వ వచనంలో, యోహాను సువార్త 4:14, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునో దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు చేదు కొనుటకు ఇంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగాను. ఏమని అడుగుతుంది? జీవజల నదిని అడుగుతుంది. ఈ జీవజల నది పాపం నుండి తప్పిస్తుంది, శాపం నుండి తప్పిస్తుంది. ఈ జీవజల నది సమరయ స్త్రీ, పాపాత్రులైనటువంటి ఈ యొక్క సమస్త్రీ ఏం చేస్తూ ఉందంటే యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉంది. ఆమె అడుగుతుందని ఎరిగే ఆయన ఏమంటున్నాడు? దేవుని వరమను జీవజలమును నీకు ఇస్తున్నా అని యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమరయ స్త్రీతో చెప్తా ఉన్నాడు. అయితే మనము ఎటువంటి దాహం కలిగి ఉన్నాం? ఈమె మారు మనసు పొంది దేవుని నుండి జీవజల నదిని తీసుకొని త్రాగి ఆమె దాహాన్ని తీర్చుకుంది. ఆమె దేవుని బిడ్డగా మారింది. అయితే మన దాహం ఏమై ఉంటుంది? మన దాహం ధనదాహం, తర్వాత వెండి బంగారాలు సంపాదించుకోవాలనేటువంటి దాహంతో ఉంటారు. తాగుట యందు, మద్యాన్ని సేవించుట యందు దాహం కలిగి ఉంటారు. మోసం చేయుట యందు దాహం కలిగి ఉంటారు. ఆ తర్వాత దొంగతనం చేయాలనేటువంటి దాహం, వ్యభిచారం చేయాలనేటువంటి దాహం. ఈ విధంగా లోక సంబంధమైనటువంటి అనేక దాహాలతో చాలామంది ఆ యొక్క దాహంలో మునిగిపోయినారు. మానవులు ఈ లోక సంబంధమైనటువంటి దాహంతో నిండిపోయినారు. గనుకనే యేసుక్రీస్తు వారు మన పాప దాహాన్ని దప్పిగొనుచున్నాడు. మన యొక్క పాప దాహాన్ని ఆయన తొలగించడానికి తన రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు. ఆయన దాహం ఏంటంటే పాపంలో ఉన్నటువంటి ప్రతివారు రక్షించబడాలి, అదే ఆయన దాహం. ఇంకా రక్షించనేటువంటి బడని వారు చాలామంది ఉన్నారు. ఆయన ఇంకా దాహంతోనే ఉన్నాడు.
చాలామంది దేవుని నమ్మి ఆయనకి ఇష్టంగా జీవించి బాప్తీసం తీసుకొని కొన్ని రోజులు బాగా ఉండి దేవుని దాహాన్ని తీర్చి మరి పాపంలో పడి దేవుణ్ణి దాహానికి గురి చేసేవారుగా ఉంటున్నారు. అయితే మనం ఆ విధంగా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ఇంతగా నిందలు అవమానాలు భరించడానికి గల కారణం మనకు ఈలోక దాహాన్ని తొలగించి జీవజల నదులు ఇవ్వాలనే ఆయన ఆశపడతా ఉన్నాడు. చూడండి, మనము జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుణ్ణి బీదలాజర్ని జ్ఞాపకం చేసుకుంటే, ధనవంతుడు ఈ లోక దాహంతో సుఖభోగాలని అనుభవించి ఈ లోకంలో జీవించినాడు. లాజరు ఏమి లేనివాడిగా ఉంటూ దేవుని కొరకే బ్రతుకుతూ దేవుని ద్వారా దాహాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. అయితే ధనవంతుడు ఈ లోక సంబంధమైనటువంటి దాహాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా ఉండగా వారొక దినాన చనిపోవాల్సినటువంటి సమయం వచ్చింది. ధనవంతుడు, బీద లాజరు. అయితే చనిపోయిన తర్వాత ధనవంతుడు ఈ లోక దాహంతో తన జీవితాన్ని తృప్తిపరుచుకున్నాడు గనుకనే అతడు ఏం చేయబడినాడు? నరకంలో వేయబడినాడు, అగ్నిలో కాల్చివేయబడుతున్నాడు. అక్కడ పండ్లు కొరకుటయు ఏడ్చుటయు ఉన్నది. మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 25:30 అక్కడ పండ్లు కొరకుటను ఏడ్చుటను ఉండును. ఎక్కడ ఉంటుందంటే అది నరకంలో. ఈ యొక్క లోక దాహంతో నిండుకొని పోయే ప్రతి వారు ఆ యొక్క నరకంలో పడతారని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఈ లోకానికి వచ్చి తన రక్తంతో మనల్ని కడుగుచున్నాడు. పాతాళంలో మనము వెళ్ళకూడదని, నరకంలో మనం పడకూడదని, అపవాది చేతికి మనం చిక్కకూడదని దేవుడు ఇటువంటి పని చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే అశాశ్వతమైనటువంటి ఈ లోక దాహంతో తృప్తి పొందుతున్నాం. ఈ లోకంలో సంపాదించుకునేది ఈ లోకంలో ఉంచుతామా, లేకపోతే పరలోకంలో కూడా తీసుకుపోతామా, లేకపోతే నరకానికి తీసుకొని పోతామా మనం చనిపోయిన తర్వాత? ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో ఉంటుందా, లేకపోతే తీసుకొని పోతామా? మనం ఈ లోకంలోనే ఉంటుంది కదా. కానీ దీన్ని ఎరిగినటువంటి వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా ఈ లోక దాహం సైడే వారి యొక్క దృష్టిని ఉంచుతూ ఉన్నారు. దీని ద్వారా దేవుడు యేసుక్రీస్తు వారు ఎంతగానో దుఃఖపడతా ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీలకు కూడా దేవుడు నీటినిచ్చాడు. చూడండి, సమరయ స్త్రీకి దాహాన్ని తీర్చినాడు. అదేవిధంగా ఆయన బిడ్డలకి, ఆయన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకు కూడా దేవుడు నీటిని ఇస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆత్మ సంబంధమైనటువంటి బండలోని త్రాగిరి. బండను కొట్టినాడు కదా మోషే. బండను కొట్టినప్పుడు బండ నుండి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చినాయి. అది దేవుడిచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నీరు. అది ఈలోక సంబంధమైనటువంటి నీరు కాదు, పరలోకమ సంబంధమైనటువంటి నీరు. అది ఎటువంటి నీరు అని అంటే ఆ బండ నుండి వచ్చినటువంటి నీరు ఎటువంటిదో మనం చూసుకుందాం. చూడండి, చూసుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 6:53 నుండి చదువుకుందాం. యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపొదును. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. అదే 35 చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడునో దప్పిగొనడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ యొక్క జీవజల నదిని మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన నమ్మి ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ బల్లలో పాలు పంపులు పొందుతూ ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉండేటువంటి ప్రతివారు ఏ విధంగా ఉంటారంట? ఎన్నడూను ఆకలిగొనరు, ఎన్నడూ దప్పిగొనరు. ఇది పరలోక సంబంధమైనటువంటి
దాహాన్ని దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క దాహం మనం తీర్చుకున్నామంటే ఈ లోక సంబంధమైనటువంటి దాహం వైపు మనము దృష్టి ఉంచము, ఈ లోక సంబంధమైనటువంటి దాహం వైపు మనం పరుగెత్తము. ఇదే దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవం అంటే నిత్యము జీవించేవారు, అంటే వారికి మరణము ఉండదు. రెండవ రాకడ వచ్చిన సమయంలో దేవుని నమ్మి ఆయన బిడ్డలుగా జీవించినటువంటి వారు, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగినటువంటి వారు రెండవ రాకల్లో లేవబడతారు. వారికి మరణం అనేదే ఉండదు. అదే ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు లేఖనాన్ని నెరవేర్చినాడు, ఆయన యొక్క బాధ్యతని నెరవేర్చినాడు. రెండవది, ఆయన దప్పికొని ఉన్నాడు. మూడవది మనం చదువుకుందాం చూడండి, చేదు చిరక. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం చదువుకుందామండి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లక పోయెను. అయితే యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు 2 సార్లు ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు. చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకు త్రాగనిచ్చిరు, కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లక పోయెను. అయితే ఇది మొదటిసారి ఇచ్చినటువంటి ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసం ఎటువంటిదంటే నొప్పిని తగ్గించేది. ఆ కాలంలో స్త్రీలకు కలిగేటువంటి నొప్పిని తగ్గించడానికి ఈ యొక్క ద్రాక్షారసాన్ని ఇస్తారు. వారికి కలిగేటువంటి నొప్పిని కానీ బాధని భరించడానికి వీరు ఈ యొక్క ద్రాక్షారసాన్ని ఇస్తారు. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే బాధని తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. నొప్పిని తగ్గించుకోవాలని కాదు కదా శిలువ మోసింది, ఆయన భరించాలి, ఆయన బాధను భరించాలి, శ్రమను భరించాలి. అదే తండ్రి యొక్క చిత్తము. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేసినారంటే త్రాగనొల్లక పోయెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజికతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. అయితే రెండో దాన్ని యేసుక్రీస్తు వారు అంగీకరించినాడు. అక్కడ రాయబడి ఉంది కదా, ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించెను. యేసు ఆ చిరక పుచ్చుకొని, అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చిరకను పుచ్చుకున్నారు కదా, నా ప్రజల కొరకు నేను వారి యొక్క పాపాన్ని మోస్తున్న గనుక ఆ యొక్క పాప భారాన్ని నేను భరించాలి, ఆ యొక్క బాధను నేను అనుభవించాలని యేసుక్రీస్తు వారు తిరస్కరించినాడు. అయితే రెండో దాన్ని యేసుక్రీస్తు వారు అంగీకరించినాడు. అక్కడ రాయబడి ఉంది కదా, ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకను తగిలించి ఆయన నోటికి అందించెను. యేసు ఆ చిరక పుచ్చుకొని, అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చిరకను పుచ్చుకున్నారు కదా. చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్మకుండా దేవుని దగ్గరికి రావాలని, ఆయన మాటల్ని నెరవేర్చకుండా పాపంతో నిండుకొని ఆయన దగ్గరికి రావాలనుకుంటాడు. అటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు, తిరస్కరిస్తాడు. కానీ ఆయన నమ్మి ఆయన ప్రకారంగా జీవిస్తున్నటువంటి వారి దేవుడు అంగీకరిస్తాడా లేదా? అదేవిధంగా ఇక్కడ 2 విషయాలు. మొదట చేదు చిరకను తిరస్కరించినాడు, తర్వాత రెండోసారి దేవుడు అంగీకరించినాడు చిరకని. ఈ విధంగా దేవుడు నేను దప్పికొనుచున్నానని ఈ మాటలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తున్నప్పుడు మనం ఆ యొక్క దాహాన్ని, యేసుక్రీస్తు వారికి దాహాన్ని తీర్చే వారంగా ఉండాలి, ఆయనకి ఇష్టంగా బ్రతికి. అంతేగాని మన పాపం ద్వారా ఆయన దాహాన్ని పరిచే వారంగా మనము ఉండకూడదు అనేది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. ఆమేన్.